హోమ్ మేకింగ్ అనేది ప్రేమతో కూడిన పని అంటారు, కానీ ఒక్కోసారి అంతా పనే అనిపిస్తుంది. హోమ్ మేకింగ్ అనేది ఈజీ కాదు. అది ఎంత కష్టమో దాని వాల్యూ ఏంటి అనేది హోమ్ మేకర్ అయ్యాకే తెలుసుకున్నాను. బోరింగ్గా ఉండే రిపీటెడ్ పనులు, సండే అని సెలవులని లేకుండా ఎవ్రీడే ఉండే పనులు. అలా అయితే జాబ్ చేసే వాళ్ళ సంగతి ఏంటి, వాళ్ళు రెండూ చేస్తారుగా అనొచ్చు. కానీ ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. ఈ రిపీటెడ్ పనులు అనేది పక్కన పెడితే ఎప్పుడు ఇంట్లోనే ఉంటున్నట్టు అనిపిస్తుంది. పిల్లల నుంచి పనుల నుంచి స్పేస్ తీసుకున్నట్టు ఉండదు. అండ్ ఇన్ని పనులు చేస్తున్నా చాలామందికి హోమ్ మేకర్ అంటే ఖాళీగానే ఉంటుంది అనే డిఫాల్ట్ ఫీలింగ్ ఉంటుంది. ఇంకా మనకి ఆ పనులు ఇష్టం ఉన్నా లేకపోయినా, ఇంతకుముందు అలవాటు ఉన్నా లేకపోయినా చెయ్యాలి కదా అనే ఎక్స్పెక్టేషన్తోనే ఉంటారు అందరూ. మనీ ఎర్న్ చేయట్లేదు, అన్నిటికీ డిపెండ్ అవుతున్నాము అనే ఒక ఫీలింగ్, ఇంక ఇవన్నీ కలిసి ఎక్కడో లోపల ఒక బాధ అనేది ఉంటుంది. మన ఫ్యామిలీ మనల్ని ట్రీట్ చేసే విధానాన్ని బట్టి అది ఎక్కువ తక్కువ కూడా ఉంటుంది. జాబ్కి బ్రేక్ ఇచ్చి ఫుల్ టైం హోమ్ మేకర్ అయ్యాక నాకు చాలా కష్టంగా అనిపించింది. ఫ్యామిలీ సపోర్ట్ బాగానే ఉన్నా కూడా చాలా ఛాలెంజింగ్గా అనిపించేది. ఈ ప్రాసెస్లో నాకు హెల్ప్ అయిన విషయాలు, నేను నేర్చుకున్న లెసన్స్ ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. వీడియోని మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. లాస్ట్లో చెప్పిన కొన్ని విషయాలకు మీ అభిప్రాయాలు చాలా అవసరం. అలానే వీడియో చివరిలో మంచి ఆలోచన కూడా ఉంటుంది. అందరికీ నమస్కారం. నేను మీ స్వప్న. జీవితమస్తు ఛానల్కు స్వాగతం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, నాకు స్టార్టింగ్లో హోమ్ మేకింగ్ పనులు అంటే అస్సలు మోటివేషన్ ఉండేది కాదు. ఏంటి పనులు, అమ్మయ్య అయిపోయింది అనుకోవడానికి ఉండదు. ఒక పని పూర్తి చేస్తే పూర్తయిందన్న హ్యాపీనెస్ ఏముంటుంది, నెక్స్ట్ రోజు కూడా మళ్ళీ అదే పని చేయాలి అని. కానీ గ్రాడ్యువల్గా ఒకటి తెలుసుకున్నాను, మన లైఫ్లో కొన్ని ఉంటాయి, అవి లైఫ్ లాంగ్ చేయాల్సిందే. వాటిని లైఫ్ లాంగ్ మిషన్స్ అనుకోవచ్చు. గోల్స్ అంటే అవి రీచ్ అవ్వగానే అయిపోతాయి, కానీ లైఫ్ లాంగ్ మిషన్స్ అంటే ఒక ఇంపార్టెంట్ పని అండ్ దానికి ఎండ్ అంటూ లేని ఒక లైఫ్ జర్నీ. హెల్త్ మెయింటైన్ చేసుకోవడం లైఫ్ లాంగ్ మిషన్, రిలేషన్షిప్స్ మెయింటైన్ చేసుకోవడం లైఫ్ లాంగ్ మిషన్, అలానే హోమ్ మేనేజ్మెంట్ కూడా లైఫ్ లాంగ్ మిషన్. నాకు ఆలోచిస్తే అనిపిస్తుంది, మనిషి బ్రతకాలంటే వెనకాల ఎంత మెయింటెనెన్స్ వర్క్ ఉంటుందో. 3 పూట్ల ఫుడ్ అంటే కుక్ చేసుకోవడం, వాటిని క్లీన్ చేసుకోవడం, సర్దుకోవడం, ఇంకా నీట్గా బట్టలు వేసుకొని ఉండాలంటే ప్రతిరోజు 2 జతలు వాషింగ్, డ్రైయింగ్, సర్దుకోవడం, ఇంకా ప్రతిదీ డిజార్డర్ అయిపోతూ ఉంటుంది. ఆర్డర్లోకి తెచ్చుకుంటూ ఉండాలి. అది ఎవరికీ తప్పదు, ఎప్పటికీ ఆగదు. ఫ్యామిలీగా అందరికీ కలిపి మెయింటైన్ చేసుకోవాలి. హోమ్ మేనేజ్మెంట్ని లైఫ్ లాంగ్ మిషన్గా, ఒక ఇన్ఫైనైట్ గేమ్గా, మనకి చాలా ఇంపార్టెంట్ పనిగా మనం యాక్సెప్ట్ చేస్తే దాని వెనక ఉన్న స్ట్రాంగ్ పర్పస్ అనేది తెలుస్తుంది. ఇంకా మనం చేసే పనికి ఒక మీనింగ్ యాడ్ అవుతుంది. కంప్లైనింగ్ అనేది కూడా తగ్గుతుంది. యాక్చువల్గా హోమ్ బాగా మేనేజ్ చేసుకుంటున్నాము అంటే అవి మన మిగతా లైఫ్ లాంగ్ మిషన్స్ అంటే హెల్త్, రిలేషన్షిప్స్ కూడా హెల్ప్ అవుతుంది. నీట్గా ఉండే ఇల్లు, ఆర్గనైజ్డ్గా ఉన్న వస్తువులు, హోమ్ ఫుడ్, ఇవన్నీ మనం లైఫ్లో ఏ పని చేయడానికైనా, ఒక మంచి లైఫ్ స్టైల్ డెవలప్ చేసుకోవడానికైనా, మనకంటూ ఒక సేఫ్ అండ్ పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ ఉండడానికి బాగా హెల్ప్ అవుతుంది. మనం ఎలా దీన్ని మేనేజ్ చేసుకుంటున్నాం అనేది పక్కన పెడితే ఇది మాత్రం మనకి చాలా ఇంపార్టెంట్ పని, తప్పించుకోలేని పని. సో హోమ్ మేకింగ్ ఈజ్ పార్ట్ ఆఫ్ లైఫ్. ఏ గుడ్ హౌస్ ఈజ్ బేస్ ఫర్ ఆల్ గుడ్నెస్ ఇన్ ద వరల్డ్. బయటికెళ్ళి ఏం సాధించాలన్నా చక్కగా మేనేజ్ చేసుకునే హౌస్ ఒక మంచి బేస్ అవుతుంది. మన ఇల్లు నీట్గా పెట్టుకోవడానికి హెల్ప్ అయ్యే ఎగారో ఐకాన్ బ్యాగ్లెస్ వాక్యూమ్ క్లీనర్ గురించి క్విక్గా చూసేద్దాము. దీన్ని ఈజీగా క్యారీ చేయడానికి హ్యాండిల్ ఉంటుంది. దీనికి 2 లార్జ్ వీల్స్, బేస్లో 360 డిగ్రీస్ స్వివెల్ వీల్ ఉండడం వల్ల ఈజీగా మూవ్ అవుతుంది. 360 డిగ్రీస్ స్వివెల్ హోస్ పైప్ ఒక సైడ్ క్లీనర్కి ఫిక్స్ చేస్తాము, ఇంకో సైడ్ ఎక్స్టెన్షన్ లేదా డిఫరెంట్ అటాచ్మెంట్స్కి యూజ్ చేస్తాము. ఫస్ట్ అటాచ్మెంట్ వచ్చి ఫ్లోర్ బ్రష్. దీన్ని డ్రై సర్ఫేసెస్ క్లీన్ చేయడానికి యూజ్ చేస్తాము. దీన్ని విత్ బ్రష్, వితౌట్ బ్రష్గా యూజ్ చేసుకోవచ్చు. హార్డ్ ఫ్లోర్స్కి విత్ బ్రష్, కార్పెట్స్ లాంటి వాటికి వితౌట్ బ్రష్ యూజ్ చేస్తాము. ఈ బటన్తో చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఈ క్రివైస్ నాజిల్తో కార్నర్స్, ఎడ్జెస్, విండో స్లైడ్స్ లాంటివి క్లీన్ చేయొచ్చు. నెక్స్ట్, ఈ స్మాల్ బ్రష్తో కర్టెన్స్, షెల్ఫ్స్, డెలికేట్ ఆబ్జెక్ట్స్ క్లీన్ చేసుకోవచ్చు. ఎక్స్టెన్షన్ పైప్తో దూరంగా ఉన్నవి కూడా రీచ్ అవ్వచ్చు. దీని హైట్ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. 1.5 లీటర్స్ బ్యాగ్లెస్ బిన్ ఈజీగా రిమూవ్ చేయొచ్చు. ఇంకా దీని క్లీనింగ్ అండ్ మెయింటెనెన్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. క్లీనర్ వెనకాల బిన్ లోపల మొత్తం 2 HEPA ఫిల్టర్స్ ఉంటాయి. వీటిని బ్రష్తో డస్ట్ ఆఫ్ చేయొచ్చు. ఎఫెక్టివ్గా పనిచేసి ఈజీగా మెయింటైన్ చేసుకునే వాక్యూమ్ క్లీనర్ కోసం చూస్తుంటే తప్పకుండా కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్, ఈ హోమ్ మేకింగ్ జర్నీలో నాకు హెల్ప్ అయిన ఒక క్వాలిటీ క్యూరియాసిటీ. అంటే ఏదైనా తెలుసుకోవాలనే ఉత్సాహం ఉండడం. ఈ పనిని ఇంకెలా ఈజీ చేయొచ్చు, ఒక ప్లేస్ని బెటర్గా ఎలా ఆర్గనైజ్ చేయొచ్చు, ఒక వస్తువుని ఇంకెలా రీపర్పస్ చేయొచ్చు, ఒక ప్రాబ్లంకి ఎలాంటి సొల్యూషన్ వెతకొచ్చు, హెల్తీ ఫుడ్ కోసం ఏం చేంజెస్ చేసుకోవచ్చు. ఇలా క్యూరియస్గా ఉండడం ద్వారా చిన్న చిన్న పనులని బెటర్గా మేనేజ్ చేసుకోవచ్చు, కొత్త విషయాలు తెలుసుకోవచ్చు. ఇలా క్యూరియాసిటీ ఉంటే రొటీన్ పనుల నుంచి కూడా ఏం నేర్చుకోవచ్చు, ఏం ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు అనే మైండ్ సెట్ వస్తుంది.
ఒక పనిని ఈజీగా ఎలా చేసుకోవచ్చు అన్న ఒక్క క్యూరియాసిటీతో నేను చాలా చేంజెస్ చేసుకున్నాను. అండ్ ఏ పనికైనా మీకంటూ ఒక విధానం, మీకు సూట్ అయ్యేలాగా, మీకు వర్క్ అయ్యేలాగా, ఈజీ చేసుకునేలాగా, ఇది నా వే అన్నట్టుగా ఫిక్స్ అవ్వడం హెల్ప్ అవుతుంది. ఏదైనా కష్టమైన పని సరిగ్గా జరగట్లేదు అనుకున్న పని ఉంటే ఫస్ట్ ఈ పనికి ఒక టైం ఫిక్స్ చేయడం హెల్ప్ అవుతుందా, ఈ పని ఎలా చేస్తే ఈజీగా క్విక్గా చేయొచ్చు, ఈ పని చేయడానికి ఫాలో అవ్వాల్సిన స్టెప్స్ ఏంటి, ఈ పనిని ఈజీ చేసే వస్తువులు ఏమైనా అవసరం ఉందా, ఈ క్వశ్చన్స్ వేసుకోవడం నాకు చాలా హెల్ప్ అయింది. ఇలా చాలా విషయాల్లో ఉండే కన్ఫ్యూజన్ పోగొట్టుకుని ఐ మేడ్ పీస్ విత్ ఇట్ అన్నట్టుగా వాటి గురించి ఎక్కువగా ఆలోచించకుండా ఒక పద్ధతి క్రియేట్ చేసుకున్నాను. ఎలాంటి యుటెన్సిల్స్ వాడాలి ఒక క్లారిటీ తెచ్చుకున్నాను. ఫుడ్ ఎలా తినాలి ఒక క్లారిటీ తెచ్చుకున్నాను. వంట ఈజీ చేసుకోవడానికి ముందుగా ఏం ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు ఒక క్లారిటీ తెచ్చుకున్నాను. ఇంకా కిచెన్ ఎలా ఆర్గనైజ్ చేసుకుంటే నాకు ఈజీగా ఉంటుంది అని ఒక క్లారిటీ తెచ్చుకున్నాను. ఇలా అండ్ కొన్ని విషయాల్లో ఇది కంటిన్యూస్ లెర్నింగ్ ప్రాసెస్, అప్గ్రేడ్ అవుతూ ఉంటాం కూడా. అండ్ అసలు లాస్ట్ 3 to 4 yearsలో నా కిచెన్లో ఎన్ని మార్పులు వచ్చాయో అని చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. స్టోరేజ్ అని కాదు, కుక్ చేసుకుని తినే విధానంలో కూడా. అండ్ ఈ ప్రాసెస్లో మన పనిని ఈజీ ఇంకా కన్వీనియంట్ చేసుకోవడానికి మంచి టూల్స్, ప్రోడక్ట్స్ కొనుక్కోవడంలో ఏమాత్రం తప్పులేదు. నేను ఈసారి ఇండస్ వ్యాలీ నుంచి ట్రైప్లై మల్టీపర్పస్ స్టీమింగ్ సెట్ ఇంకా ఐరన్ ప్యాన్ ఒకటి తెప్పించాను. మల్టీపర్పస్ స్టీమింగ్ సెట్తో ఇడ్లీస్ కుక్ చేసుకోవచ్చు. 7 ఇడ్లీస్ కెపాసిటీ ప్లేట్స్ 2 ఉంటాయి, అంటే మొత్తం 14 ఇడ్లీస్. ఇంకా వెజిటబుల్స్ స్టీమ్ చేసుకోవడానికి ఒక స్టీమర్ ప్లేటు, మోమోస్, డోక్లా, కుడుములు లాంటివి కుక్ చేసుకోవడానికి 2 ప్లేట్స్ ఉంటాయి. ఒకేసారి ఏవైనా 2 ప్లేట్స్ మనం పెట్టుకోవచ్చు. స్మార్ట్ ఆల్ ఇన్ వన్ స్పేస్ సేవింగ్ మల్టీపాట్ అనమాట. కుకింగ్ మెథడ్స్లో అన్నిటికంటే స్టీమింగ్ బెటర్. వెజిటబుల్స్ స్టీమ్ చేయడం అనేది ట్రై చేద్దామని మెయిన్గా తీసుకున్నాను. ఇందులో ఈవెన్ కుకింగ్ ఉంటుంది, 100% టాక్సిన్ ఫ్రీ, ఇంకా హై క్వాలిటీ స్టీల్. అలానే చపాతీ ప్యాన్, ఇది 100% ప్యూర్ షీట్ ఐరన్ కాన్కేవ్ తవా, కంఫర్టబుల్ స్టీల్ హ్యాండిల్ విత్ సిలికాన్ గ్రిప్ ఉంటుంది. ఇది ప్రీ సీజన్ అనమాట, మనం నీట్గా వాష్ చేసుకొని యూజ్ చేసుకోవడమే. దోశ తప్ప చపాతీ, పరాటా, పుల్కా, బ్రెడ్ ఆమ్లెట్స్ ఇలాంటివి ఏమైనా చేసుకోవచ్చు. ఇండస్ వ్యాలీ వెబ్సైట్లో హై క్వాలిటీ స్టీల్, ఐరన్, క్యాస్ట్ ఐరన్ ప్రోడక్ట్స్ మనకు లభిస్తాయి. స్వప్న అనే కోడ్ యూజ్ చేస్తే మీకు 12% డిస్కౌంట్ లభిస్తుంది. వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చెక్ చేయండి. ఈ క్యూరియాసిటీని వంటలు ఇంటికే కాదు, ఇంట్లో వాళ్ళని అర్థం చేసుకోవడం, ఫైనాన్షియల్ విషయాలు తెలుసుకోవడం, లేటెస్ట్ టెక్నాలజీస్ గురించి తెలుసుకోవడంలో కూడా చూపించవచ్చు. ఈ మధ్య నేను చాట్ జీపీటీని కూడా బాగా యూజ్ చేస్తున్నాను. మీలో ఎవరైనా చాట్ జీపీటీ యూజ్ చేస్తున్నారా, దీని గురించి వీడియో చేద్దామా అని అనుకుంటున్నాను. సో ఎంతమంది ఇంట్రెస్టెడ్గా ఉన్నారో కామెంట్ చేయండి. నెక్స్ట్, పర్ఫెక్షన్ కాదు, ప్రయారిటీస్ చూసుకోవాలి. హోమ్ మేకింగ్ అంటే బోల్డ్ అని రెస్పాన్సిబిలిటీస్. ప్రతిసారి ప్రతిదీ పర్ఫెక్ట్గా చేయాలి అంటే కుదరదు. పర్ఫెక్షన్ని పక్కన పెట్టి ప్రయారిటీస్ చూసుకోవాలి. అండ్ అన్ని పనులు 100% ప్రతిసారి చేయలేకపోవచ్చు. అలా చెయ్యాలి అంటే ఎక్కడొక చోట మనం బర్న్అవుట్ అయిపోతాము. ప్రయారిటీని బట్టి కొన్నిసార్లు కొన్ని వెనక్కి వెళ్తూ ఉంటాయి, కొన్ని ముందుకు వస్తూ ఉంటాయి. గెస్ట్లు వస్తుంటే ఇల్లు నీట్గా పెట్టుకోవడం ప్రయారిటీ అవ్వచ్చు. పిల్లలకి ఎగ్జామ్ ఉంటే వాళ్ళని చదివించడం ప్రయారిటీ అవ్వచ్చు. ఇంట్లో ఎవరికైనా హెల్త్ బాగోకపోతే వాళ్ళ మీద ఫోకస్ పెట్టడం ప్రయారిటీ అవ్వచ్చు. యూ కాంట్ డూ ఎవ్రీథింగ్ ఎట్ వన్స్, బట్ యూ కెన్ డూ వాట్ మ్యాటర్స్ మోస్ట్ రైట్ నౌ. మనం ఒక్కసారిగా అన్ని చేసేయలేము. ఏది ఇంపార్టెంట్ తెలుసుకొని దాన్ని పూర్తిగా చేయగలుగుతాము. ఎప్పుడు ఏది ఇంపార్టెంట్ గమనించడం ద్వారా మనం పనిని బెటర్గా, పర్పస్ఫుల్గా మేనేజ్ చేసుకోగలుగుతాము. పర్ఫెక్షన్ మనల్ని పరుగులు పెట్టిస్తుంది. ప్రయారిటీస్ మన లైఫ్కి ఒక లక్ష్యాన్ని యాడ్ చేస్తాయి. నెక్స్ట్, సాక్రిఫైస్ కాదు, సెల్ఫ్ కేర్. హోమ్ మేకింగ్ అంటే అందరి కోసం అన్నీ చేసి పెట్టడంలో మనల్ని మనం కోల్పోవడం కాదు. మనకి సెల్ఫ్ కేర్ చాలా అవసరం. నేను ఎప్పుడు నా సెల్ఫ్ కేర్కి ఇంపార్టెన్స్ ఇస్తూనే ఉంటాను. ఈ మధ్య యాక్టర్ సూర్య గారి వీడియో ఒకటి వైరల్ అయింది. అందులో ఆయన ఏం చెప్పారు అంటే, ఎలా అయితే మగవాళ్ళకి ఎలాంటి అవసరాలు ఉంటాయో ఆడవాళ్ళకి అలానే ఉంటాయి. తను కూడా వెకేషన్ కోరుకోవచ్చు, రెస్ట్ కోరుకోవచ్చు, రెస్పెక్ట్ కోరుకోవచ్చు, జిమ్ టైం కోరుకోవచ్చు, ఫిట్నెస్ కోరుకోవచ్చు, ఇలా ఏదైనా. అది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ హోమ్ మేకింగ్ అంటే సెల్ఫ్ సాక్రిఫైస్ కాదు. మన గురించి మనం కేర్ తీసుకుంటూ బ్యాలెన్స్ చేసుకోవాలి. మన గురించి మనం కేర్ తీసుకుంటున్నాము, మన అవసరాలు చూసుకుంటున్నాము అంటే అదేదో స్వార్థం కాదు. మనం రీఛార్జ్ అవ్వగలిగితేనే, మన ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ మెయింటైన్ చేసుకోగలిగితేనే మనం ఇంకా హెల్తీగా, హ్యాపీగా, ఓపికతో ప్రాపర్గా మన బాధ్యతలను నిర్వర్తించగలుగుతాము. ఎస్పెషల్లీ మీ హెల్త్ మీద ఫోకస్ చేయండి. రీసెంట్గా దీని మీద వీడియో చేశాను కదా. మంచి ఫుడ్ తీసుకోండి, ఫిట్నెస్ గురించి యాక్షన్ తీసుకోండి, మీ టైం అనేది ఉండేలా చూసుకోండి, బ్రేక్ తీసుకోండి, ఫ్రెండ్స్ని కలవండి, ఇండిపెండెంట్గా ఎక్కడికైనా వెళ్ళిరండి. మనం అలసిపోతూ చేసి పెట్టడం కాకుండా మంచి ఎనర్జీ అండ్ పాజిటివిటీతో చేసి పెట్టాలి అంటే మనకి సెల్ఫ్ కేర్ చాలా అవసరం. మన అవసరాలు, మన కోరికలు కూడా తీరాలి. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, లేచిన వెంటనే కనీసం వాటర్ కూడా తాగకుండా వంట చేస్తున్నప్పుడు మన బాడీ, మన మూడ్ ఎలా ఉంటుంది? అలా కాకుండా లేచి రిలాక్స్డ్గా వాటర్ తాగి వంట స్టార్ట్ చేస్తే మన మూడ్ అండ్ ఎనర్జీ ఎలా ఉంటుంది? నాకైతే చాలా డిఫరెన్స్ అనిపిస్తుంది. సో ఫస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ డూ ఫర్ ద అదర్స్.
నెక్స్ట్, ఇన్వాల్వ్ అదర్స్. హోమ్ మేకింగ్ అనేది అందరి పని. అఫ్ కోర్స్ ఇంట్లో వాళ్ళకి వేరే ఇంపార్టెంట్ పనులు ఉంటాయి కాబట్టి మనం మ్యాక్సిమం చేస్తాము. బట్ అవకాశం ఉన్నప్పుడు వాళ్ళ హెల్ప్ తీసుకోవడం, వాళ్ళని ఇన్వాల్వ్ చేయడంలో ఎటువంటి గిల్టీ ఫీలింగ్ తెచ్చుకోక్కర్లేదు. ఇంట్లో పెద్దవాళ్ళ నుంచి పిల్లల వరకు సిచ్యుయేషన్ బట్టి అందరినీ ఇన్వాల్వ్ చేయొచ్చు. పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచే ఈ పనులు అలవాటు అవుతాయి అండ్ ఇది అందరి పని అని తెలుసుకుంటారు. హోమ్ మేకింగ్కి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకుంటారు. ఇందాక హోమ్ మేకింగ్ ఈజ్ పార్ట్ ఆఫ్ లైఫ్ అన్నాను. ఎస్, హోమ్ మేకింగ్ పార్ట్ ఆఫ్ లైఫ్, బట్ పార్ట్ ఆఫ్ లైఫ్ మాత్రమే. లైఫ్ అంతా అదే అవ్వాల్సిన అవసరం లేదు. ఐ డోంట్ నో ఇది అందరు రిలేట్ అవుతారో లేదో, కానీ నాకు ఈ మధ్య బాగా అనిపించిన విషయం, కేవలం హోమ్ మేకింగే కాకుండా మనకంటూ ఇంకేమన్నా ఇంట్రెస్టింగ్గా ఏదైనా ఉంటే బాగుంటుంది అని అనిపించింది. అది మనీ తెచ్చిపెట్టచ్చు, పెట్టకపోవచ్చు. అంటే అది మనీ వచ్చే జాబ్ ఆర్ బిజినెస్ అవ్వచ్చు. మనీ ఏం తెచ్చిపెట్టని ఒక మంచి హాబీని డెవలప్ చేసుకోవడం, కొత్త స్కిల్స్ నేర్చుకోవడం, వాలంటీర్గా చేయడం, స్పిరిచువాలిటీ మీద ఫోకస్ చేయడం, పర్సనల్ గోల్స్ లాగా పెట్టుకుని ఫిట్నెస్ మీద వర్క్ చేయడం, ఏదైనా స్పోర్ట్లో జాయిన్ అయ్యి నేర్చుకోవడం, ఇలాంటివి. దానివల్ల మనం కొత్త విషయాలు తెలుసుకుంటాము, మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, లైఫ్లో కొంచెం వెరైటీ అనేది యాడ్ అవుతుంది, దానికి సంబంధించిన మనుషుల్ని కలవచ్చు. సో సోషలైజ్ అవ్వడానికి, మెంటల్ హెల్త్ బాగుండడానికి హెల్ప్ అవుతుంది. కొంచెం ఇండిపెండెన్స్ని ఇస్తుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. కొంతమందికి హోమ్ మేకింగ్లోనే చాలా ఆనందం, సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది, వాళ్ళకి చెప్పట్లేదు. బట్ జస్ట్ చేయాలి కాబట్టి హోమ్ మేకింగ్ చేస్తున్నాము అనే వాళ్ళకి ఈ పాయింట్ హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. లైఫ్లో వెనక్కి తిరిగి చూసుకుంటే నేను హోమ్ మేకింగే కాదు ఇది కూడా చేశాను అనే ఫీలింగ్ బాగుంటుంది. ఒక టైం పాస్ అనుకుంటారో, మంచి డిస్ట్రాక్షన్ అనుకుంటారో, మీకంటూ ఒక ఐడెంటిటీ అనుకుంటారో, ఎంజాయ్ చేసే ప్లెజెంట్ యాక్టివిటీ అనుకుంటారో, అది త్రూ అవుట్ లైఫ్ హెల్ప్ చేస్తుందని అనిపించింది. అండ్ ఏమో అది మీకు ఫ్యూచర్లో మనీ అండ్ పేరు తెచ్చిపెట్టే ఆపర్చునిటీగా కూడా మారచ్చు. మనకంటూ ఒక వ్యాపకం పని ఉంటే లైఫ్లో ఎవరున్నా లేకపోయినా అది మనకంటూ తోడుంటుంది. అతి మంచితనం వద్దు అని ఒక వీడియోలో చెప్పాను కదా, మనుషులు మారిపోతారు, సిచ్యుయేషన్స్ ఎప్పుడూ ఒకలా ఉండవు అని. సో పూర్తిగా మనుషుల మీద మన వర్క్ని, ఎమోషన్స్ని ఇన్వెస్ట్ చేసే బదులు కొంత మీరు ఎంజాయ్ చేసే ఒక యాక్టివిటీ మీద పెడితే మీకు ఏదో ఒక విధంగా అది హెల్ప్ అవ్వచ్చు. నా విషయంలో బుక్స్ చదివే హ్యాబిట్ నాకు చాలా హెల్ప్ అయింది. బుక్స్ ఆర్ ఫర్ ఎవర్ బెస్ట్ ఫ్రెండ్స్. అండ్ ఈ ఛానల్ కూడా నా లైఫ్ని ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా మార్చుకోగలగడానికే స్టార్ట్ చేశాను. ఛానల్ స్టార్ట్ చేయకపోయినా నా రోజులు అలా గడిచిపోయి ఉండేవి, కానీ చేయడం వల్ల హోమ్ మేకింగ్తో పాటు దానికి కూడా చోటిచ్చాను, మంచి వీడియోస్ క్రియేట్ చేశాను, నేను చాలా నేర్చుకున్నాను, ప్రౌడ్ అండ్ సాటిస్ఫైడ్గా కూడా ఫీల్ అయ్యాను. అలానే అందరూ ఛానల్ స్టార్ట్ చేయాలని కాదు, మీ స్కిల్స్ అండ్ ఇంట్రెస్ట్కి తగ్గ పని ఏదైనా చేయొచ్చు. నెక్స్ట్, మనకి ఇంట్లో అందరికీ అందుబాటులో ఉండి ఇంటిని చక్కగా మెయింటైన్ చేసుకోవడంలోనూ హ్యాపీనెస్ ఉంటుంది, జాబ్ చేసి మనీ సంపాదించడంలోనూ హ్యాపీనెస్ ఉంటుంది. ఈ మిక్స్డ్ ఫీలింగ్స్ ఉంటూనే ఉంటాయి. బట్ ఈ స్టేజ్ ఆఫ్ లైఫ్లో మనకి, మన ఫ్యామిలీకి ఏది బెస్టో ఆలోచించుకోవడం హెల్ప్ అవుతుంది. నేను నా జాబ్ విషయంలో ఇలా ఆలోచించుకునే బ్రేక్ తీసుకోగలిగాను. అండ్ సక్సెస్ అనేది ఎప్పుడు మనీతోనే చూడక్కర్లేదు, ఫ్యామిలీకి మనం యాడ్ చేసే వాల్యూ కూడా సక్సెసే. బట్ స్టిల్ మనీ సంపాదించాలి అని స్ట్రాంగ్గా ఉంటే సిచ్యువేషన్ని బట్టి ఫ్యామిలీ సపోర్ట్తో తప్పకుండా స్లోగా ట్రై చేయొచ్చు. నెక్స్ట్, లెట్ us బీ కైండ్ అండ్ కంపాషనేట్. నేను లాస్ట్ ఇయర్ హోమ్ మేకింగ్ మీద ఒక షార్ట్ వీడియో చేశాను. మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చాయి, కానీ అందులో కామెంట్స్లో వర్క్ చేసే వాళ్ళకి, చేయని వాళ్ళకి ఫైటింగ్ జరిగింది. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, ఎవరి సిచ్యువేషన్స్ వాళ్ళవి, ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళవి. హోమ్ మేకింగ్ చేసే వాళ్ళందరూ సాడ్గా ఉన్నారని కాదు, వర్కింగ్ వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారని కాదు, హోమ్ మేకర్స్ రిలాక్స్ అవుతారని కాదు, వర్కింగ్ ఉమెన్ వాళ్ళకంటే ఎక్కువ పని చేస్తారని కాదు. ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క స్టోరీ ఉంటుంది, వాళ్ళకు ఉండే సపోర్ట్ సిస్టమ్ వేరుగా ఉంటుంది. సో ఏది జనరలైజ్ చేయకుండా ఒకరి పట్ల ఒకరం కైండ్గా ఉందాము, అవసరమైతే ఒకరికొకరు హెల్ప్ చేసుకుందాం, సపోర్ట్ చేద్దాం. జాబ్ చేసినా చేయకపోయినా హోమ్ మేకింగ్ అనేది తప్పని పని. ఎంత మనం చేస్తున్నాము, ఎంత డెలిగేట్ చేస్తున్నాము, ఎంత సపోర్ట్ లభిస్తుంది అనేది పక్కన పెడితే అది చాలా బాధ్యతతో కూడిన విలువైన పని. నేను హోమ్ మేకర్స్, వర్కింగ్ ఉమెన్, మదర్స్ అందరూ భాగం అయ్యేలాగా ఒక ఫేస్బుక్ కమ్యూనిటీ క్రియేట్ చేద్దామని అనుకుంటున్నాను. అందులో సలహాలు, సపోర్ట్ ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునేలాగా. సో దీనికి మీరేమంటారు? మీ రెస్పాన్స్ని బట్టి నేను డిసైడ్ అవుతాను. అలానే నేను ఒక క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. మీరు నన్ను ఎలాంటి క్వశ్చన్స్ అడగాలనిపించినా కామెంట్స్లో మెన్షన్ చేయండి. కమ్యూనిటీ ట్యాబ్లో కూడా పోస్ట్ చేస్తాను, అక్కడైనా అడగొచ్చు. అండ్ ఏ క్వశ్చన్ అయినా అడగండి. ఇంపార్టెంట్ అనిపించినవి, ఎక్కువ మందికి యూజ్ అవుతుంది అనుకున్నవి మ్యాక్సిమం కవర్ చేస్తాను. సో అవన్నమాట ఈ వీడియోలో నేను షేర్ చేయాలనుకున్న విషయాలు. ఈ వీడియో ఎలా అనిపించింది, హోమ్ మేకింగ్ విషయంలో మీ ఆలోచనలు, ఫీలింగ్స్ కామెంట్స్లో షేర్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. హెల్ప్ అవుతుంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇప్పుడైతే ఒక మంచి ఆలోచన చూసేద్దాము. ఇదైతే నాకు చాలా డీప్గా అనిపించింది. నేర్చుకోవడం అనేది ఒక మంచి బహుమతి, నేర్పిస్తున్నది బాధైనా సరే. సో అదండి ఈ వీడియో. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు జీవితమస్తు.